కేటీఆర్ సార్ అయితే నిరంతరము ప్రజా సమస్యల మీద పోరాడుకుంటా తెలంగాణ రాష్ట్రము మొత్తం తిరుగుతున్న విషయం అయితే మనందరికీ తెలుసు కదా. ఇక ఇప్పుడైతే హిమాయత్ సాగర్ లో ఉన్నటువంటి మధు రిచ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో ఆ అపార్ట్మెంట్ అయితే వాళ్ళ ఇల్లులు అయితే బఫర్ జోన్ లో ఉన్నాయి, మీరు తప్పకుండా ఖాళీ చేయాలి అని నోటీసులు అయితే జారీ చేసిరు కదా. ఈ ముచ్చట భాగంగానే ఇయ్యాలనైతే కేటీ రామారావు సారు సీఎం రేవంత్ రెడ్డి సార్ దుమ్ము దులిపిండులా. ఎందుకంటే ఇగో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నటువంటి నీ ఇల్లు కూడా FTL లో ఉన్నది. అదే విధంగా దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి నీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా FTL లో ఉన్నది. ఇక నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు అయితే హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో ఉన్నది. ఇక మాట్లాడుకుంటూ పోతే పట్నం మహేందర్ రెడ్డి, అదే విధంగా కొంతమంది ప్రముఖ నాయకుల ఇల్లు అయితే బఫర్ జోన్ లో ఉన్నాయి, FTL లో ఉన్నాయి. వాళ్ళ ఇల్లులు కూల్చకుండా ఈ పేదల ఇళ్ల తెరకు నువ్వు ఎందుకు వస్తున్నావు? అదే విధంగా 7 మీటర్లు ఉన్న బఫర్ జోన్ అయితే ఇప్పుడు 50 మీటర్లకు ఎందుకు పొడిగించినవు? అడిగటోళ్ళు లేరనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పేదల కోసం అయితే తప్పకుండా మేమైతే కొట్లాడతాము, పోరాడతాము. ఇదేమన్నా నీ అప్ప సొత్తా, నీ అప్ప జాగిరా అని కేటీ రామారావు సార్ అయితే గట్టిగా మాట్లాడిండు.